2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి ఒక్క గ్రహం మాత్రమే యోగిస్తోంది. 3వ స్థానంలో రాహు భగవానుడు మాత్రమే యోగిస్తున్న, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక గోధుమలు దానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విష్ణు ఆలయానికి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదివారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనస్సు రాశి వారికి ధనపరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటది. 4వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. మీకు కుటుంబ పరంగా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉండటం మూలంగా అంత అనుకూలంగా లేదు మీకు. లవర్స్ కి మాత్రం హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. దొంగ దెబ్బ తీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారంలో. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉన్నది మీకు. సప్తమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. వృత్తి పరంగా మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉన్నది. దశమాధిపతి అయిన బుధుడు మీకు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మీకు వృత్తి పరంగా మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. Please like, share and subscribe my channel.